రామ్ చరణ్ ఉపాసనాలకు ట్విన్స్ పుట్టారు. అయితే అడ్డంగా దొరికిపోయిన వేణుస్వామి మరి ఆయన మాట్లాడిన ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆయన అసలు ఏం మాట్లాడారు? సో వేణుస్వామికి ఇదేం కొత్త కాదు. ఆయన ఎప్పుడైనా కూడా ఏదో ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడడం, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్కి గురవడం అనేది ఆయనకు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా కూడా ఆయన మాత్రం సెలబ్రిటీస్ విషయాల్లో వేలు పెట్టకుండా ఉండట్లేదు. ఒకానొక సందర్భంలో నాగ చైతన్య సమంత గురించి మాట్లాడినప్పుడు, శోభిత గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది మహిళా సంఘాలు కేసులు పెట్టడం ఈ విధంగా జరిగినప్పుడు ఓకే అందరికీ సారీ, నన్ను క్షమించండి, ఇక మీదట నేను ఎప్పుడూ కూడా సెలబ్రిటీస్ జోలికి వెళ్ళను, వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ జాతకాల గురించి చెప్పను అనే విధంగా అందరికీ బయటకు వచ్చి మరీ క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ సెలబ్రిటీస్ గురించి కావచ్చు రకరకాలుగా తాను మాట్లాడడం అనేది సర్వసాధారణంగా మళ్ళీ స్టార్ట్ చేసేసాడు. సో ఇప్పుడు ఏంటంటే ఉపాసన రామ్ చరణ్ గారికి ముందుగా క్లీంకార పుట్టింది. సో మరి క్లీంకార పుట్టిన తర్వాత తన గురించి జాతకం చెప్తున్నాను అని చెప్పేసి అప్పట్లో ఒక వీడియోను వదిలాడు. సో ఆ వీడియోలో ఏం మాట్లాడాడు అంటే, క్లీంకార జాతకం చాలా అద్భుతంగా ఉంది, తను వీళ్ళ కుటుంబానికి అదృష్టంగా భావిస్తారు, ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది, తను చాలా రేర్గా పుట్టేటటువంటి జాతకాలతోని పుట్టింది అండ్ వాళ్ళ కుటుంబానికి రానున్న రోజుల్లో ఒక అదృష్ట దేవతగా నిలవబోతుంది అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఏదైతే జాతకం ఉందో సేమ్ అచ్చం అలాంటి జాతకమే తనకు కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఉపాసన కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారి కన్నా కూడా మంచి గొప్ప పేరు తెచ్చుకునే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. సో ఇంతవరకు కూడా బాగానే ఉంది. సో తర్వాత స్టార్ట్ అయింది అసలైన విషయం. ఇంకా రామ్ చరణ్ ఉపాసన గారికి రెండవ సంతానం ఉండకపోవచ్చు అండ్ మొత్తానికి అసలు మగ సంతానం అయితే మొత్తానికే లేదు అనే విధంగా అక్కడ మాట్లాడాడు. సో మరి ఆ వీడియో అనేది ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతుంది. మరొకసారి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయ్యా వేణుస్వామి, నువ్వు ఏం జాతకాలు చెప్తావో ఏంటో కానీ అందులో ఏది కూడా నిజం కాదు, మగ సంతానమే లేదన్నావు, అసలు మొత్తానికి సంతానమే ఉండదు అని చెప్పావు. అందులో ఇప్పుడు కవల పిల్లలు పుట్టారు, మగ సంతానమే ఉండదన్నావు, మగపిల్లాడు ఆడపిల్ల ఇద్దరు కలిసి పుట్టారు, ఇప్పుడేమంటావు, నీ జాతకాలన్నీ మార్చి నీ జేబులోనే పెట్టుకో అనే విధంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఈయనకెందుకు ఏదో పూజలు చేసుకుంటాడో ఎవరికి జాతకాలు చెప్పుకుంటాడో ఆ విధంగా ఉండొచ్చు, కానీ అనవసరంగా సెలబ్రిటీస్ జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా మాట్లాడి ఇది విధంగా అనవసరంగా అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయి ట్రోల్కి గురవుతూ ఉన్నాడు. సో నార్మల్గా జాతకాలు చెప్పుకుంటారా ఏంటనేది వాళ్ళ పర్సనల్ విషయం. కాకపోతే ఇట్లా సెలబ్రిటీస్ గురించి మాట్లాడినప్పుడు చిన్న మాట మాట్లాడినా, ఒక 30 సెకండ్స్ మాట్లాడినా, 10 సెకండ్స్ మాట్లాడినా కూడా అది ఫ్యాన్స్ అనే వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేయడం కావచ్చు, షేర్ చేయడం కావచ్చు, ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. సో సెలబ్రిటీస్ గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు జాతకాలు అది అని చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. మీరు క్లీంకార గురించి గొప్పగా చెప్పారు, అది బాగుంది, ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పుకున్న తన జాతకం అనేది ఖచ్చితంగా గొప్పగానే ఉంటుంది. కానీ ఇంకా తర్వాత సంతానం ఉండదు, ఈ విధంగా మగపిల్లాడు పుట్టడు మాట్లాడడం మాత్రం అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సో ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇలాంటి క్వశ్చన్స్కి ట్రోలింగ్స్కి వేణుస్వామి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు.